రైతాంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ దక్షిణ, ఉత్తర జిల్లాల అధ్యక్షులు కొలుసు పార్థసారథి, కొడాలి నాని నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రైతాంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని తమ నిరసనను తెలియజేసేందుకు ఇక్కడికి వచ్చారు. ఇది ఆందోళనకు సంబంధించి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజున దొంగ దొరికిపోయి అది కప్పిపుచ్చుకుంటానికే ఇవాళ ఓటు నోటు లేదంటే సెక్షన్ 8 అనేది ఇవాళ కొత్తగా లేవదీశారు. ఇదేంటంటే ప్రజల యొక్క దృష్టిని వేరే వైపు మళ్ళించడానికి ప్రయత్నాలు తప్ప ఈ రాష్ట్రంలో రైతుల సమస్యలు ఏంటి, విద్యార్థుల సమస్యలు ఏంటి, డ్వాక్రా మహిళలు ఏంటి కానీ, రైతులు కానీ, వాళ్ళు రుణాలు మాఫీ కానీ, ఈ అనేక ప్రాజెక్టులు నీళ్లు విషయం కానీ ఇంతవరకు శాశ్వతంగా కానీ కనీసం 1 ఇయర్లో చేయాల్సిన పనులు కూడా చేయలేకపోయింది. ఇవాళకి ఇంకా 10,000 రబీకి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇంత మటుకి కూడా ఇవ్వటం అనేటువంటి జరగల. మొత్తం రుణమాఫీ అన్నారు, ఇంత మటుకి ₹1 కూడా జరగనటువంటి పరిస్థితిలో ఉంది. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇన్ని లక్షల మంది, ఇన్ని లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటే ఇవాళ వరకు కూడా సేకరించలేనటువంటి పరిస్థితి. రైతులు కానీ, సామాన్య రైతులు కానీ ఎవరైనా సరే అందరూ కూడా రుణాల మాఫీ అవుతాయి అని చెప్పేసి పాపం ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఆ రోజుల్లో రాజశేఖర్ గారి టైంలో రుణాల మాఫీ అంటే మరి ఆ రోజుల్లో అయిన విధంగానే ఇప్పుడు కూడా అవుతాయి అని చెప్పేసి ఊహించారు. కానీ ఇవాళ ఏంటంటే మరి ఇవాళ రుణాల మాఫీ కోసం ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓల ఆఫీసు చుట్టూ మరి రైతులు తిరుగుతూ ఉన్నారు. మరి లాస్ట్ ఇయర్ మరి పంటలకు కూడా ఏంటంటే గిట్టుబాటు ధర రానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ చేతకాని ప్రభుత్వం మూలంగా 20 టీఎంసీల నీటిని బీమా ప్రాజెక్ట్ పేరు మీద తెలంగాణకి ఇచ్చేస్తున్నా కూడా నోరు మెదపుకోకుండా చేతకాని దద్దమ్మలాగా తిరిగి వచ్చేసింది ప్రభుత్వం. బీమా ప్రాజెక్టుకి డెల్టా మోడర్నైజేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు ద్వారా మిగులు ఏదైతే నీరు నిల్వ ఉంటుందో, ఆ సేవింగ్ అవుతుందో ఆ నీటిని బీమా ప్రాజెక్టులో ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం చేతకాంతన మూలంగా ఈ డెల్టా మోడర్నైజేషన్ పూర్తి కాలేదు, కానీ 20 టీఎంసీల నీటిని మాత్రం కోల్పడే పరిస్థితి వచ్చింది. మరి అదేవిధంగా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీలతో ఆ ప్రభుత్వం ముందుకెళ్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనీసం ప్రొటెస్ట్ చేసే ధైర్యం కూడా లేకోకుండా తోక ముడిచి పనిచేస్తున్న పరిస్థితుల మూలంగా ఈ రైతాంగం శాశ్వతంగా నష్టపోయే పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఖచ్చితంగా రైతాంగ సమస్యల్ని పరిష్కారం కోసమని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమాన్ని రేపు రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్తాం, మరింత ఉధృతం చేస్తామని వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.